అకేషన్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగువారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే. బట్ ఎవరు అడగలేదా మీ కొలీగ్స్? మెగాస్టార్ గారు గాని, కమల్ గాని, లేతే బాలయ్య బాబు గారు గాని, అంత పెద్ద స్టార్డమ్ చూసిన తర్వాత సినిమా ఇండస్ట్రీని అండ్ కెమెరాని వదలటం చాలా కష్టం. చాలా కష్టం. ఒక ఆర్టిస్ట్ అదే ఎంత చెప్తున్నా బిజినెస్ కదా. చేసినా, ఎంత సంపాదించినా దాంట్లో ఉండే జోష్ జోష్ కాదు, అటాచ్మెంట్ అది. అది వేరు ఇంకా. ఓ సిబ్లింగ్ అటాచ్మెంట్ లాగా. ఇప్పుడు మనం ఓకే, నేను యాక్ట్ చేయలేదు, కానీ ఆ ప్రొఫెషన్ మీరు డెఫినెట్గా ఇట్ విల్ నాట్ గో ఫ్రమ్ యూ. ఎందుకంటే మళ్ళీ అదే ప్రొడక్షన్లో 3 years ముందు ప్రొడక్షన్ కంపెనీ స్టార్ట్ చేసి కవి క్రియేషన్ స్టార్ట్ చేసి కవి క్రియేషన్ స్టార్ట్ చేసింది ఏమిటంటే మెయిన్ ఇంటెన్షన్ ఇదే రోషన్. ఏంటంటే ఒక ప్లాట్ఫామ్ టు గివ్ అస్పైరింగ్ ఆర్టిస్ట్ అండ్ టెక్నీషియన్స్. ఓకే. ఒక మంచి కెపాబిలిటీ ఉంటే ఆర్టిస్ట్ అండ్ టెక్నీషియన్స్ ఉంటే వాళ్ళకి ఒక ప్లాట్ఫామ్ కావాలని కవి క్రియేషన్స్ అని నేను నా బ్రదర్ మనోజ్ స్టార్ట్ చేశాను. ఇప్పటికి ఎన్ని ఫిలిమ్స్ చేశారు సార్ మన నేను ఒక ఇండిపెండెంట్ తమిళ్ సాంగ్ స్టార్ట్ చేసేది, ట్రెండ్ స్టార్ట్ చేసేది కవి క్రియేషన్. ఓకే. నేను సోనీతో 3 songs చేశాను, ఇండిపెండెంట్ సాంగ్స్. అప్పుడు సోనీ చెప్పారు నాకు, సోనీ కంపెనీ, సోనీ మ్యూజిక్ ఏం చెప్పారంటే తెలుగు ఇంకా రాలేదు ఆ ఇండస్ట్రీలో. ఫస్ట్ ఏమిటంటే ఫస్ట్ ఈజ్ పంజాబీ, నాట్ హిందీ. ఇండిపెండెంట్ సాంగ్స్లో ఫస్ట్ ఈజ్ ఆల్వేస్ అ పంజాబీ, ఓకే. దెన్ కమ్స్ హిందీ, దెన్ కమ్స్ మరాఠీ. తమిళ్ డెఫినెట్లీ, తమిళ్ తెలుగు డెఫినెట్లీ లిస్ట్లో లేదు. సో బిఫోర్ కరోనా స్టార్ట్ అయిన ముందుగా నేను స్టార్ట్ చేసి ఆ కాన్సెప్ట్ నేను ఇంట్రొడ్యూస్ చేశాను. ఓకే. ప్రౌడ్లీ చెప్తాను, నేను కాన్సెప్ట్ చేసి సోనీ నాకు చాలా మంచి సపోర్ట్ చేస్తారు. అప్పుడు దెన్ ఐ స్టార్టెడ్ మంచి టెక్నీషియన్ అసెంబుల్ చేసుకొని నేను ఐ స్టార్టెడ్ గివింగ్ ఇండిపెండెంట్ మ్యూజిక్. అండ్ లాస్ట్ ఇయర్ పరంపురుల్ ఫుల్ లెంగ్త్ పిక్చర్ ప్రొడ్యూస్ మీ బాబు శరత్ కుమార్ గారు యాక్ట్ చేశారు, సూపర్ డూపర్ హిట్. 2023 10 బెస్ట్ ఫిల్మ్స్ క్రిటికల్లీ అక్లైమ్డ్లో మన పిక్చర్ పరంపురుల్ ఇస్ వన్ ఆఫ్ దెమ్. ఓకే. అదే ఫస్ట్ ఫిల్మా? అవును. ఓకే. సో చాలా తక్కువ మందికి తెలుసు. రఘువరన్ బీటెక్ సినిమా చూసిన ప్రతి ఒక్కళ్ళకి కూడా ధనుష్ గారు గుర్తుంటే, ధనుష్కి ఆపోజిట్లో చేసిన అందమైన విలన్ ఒక అబ్బాయి ఉన్నాడు కదా, ఆ అబ్బాయి వీళ్ళబ్బాయే. సో పేరేంటి సార్? అమితాష్. అమితాష్. తర్వాత బ్రూస్లీ కూడా చేశారు కదా. అవును. లాస్ట్ ఇయర్ మన నాగశౌర్యతో కూడా కృష్ణబిందు విహారీలో కూడా చేశారు. కృష్ణబిందు విహారీ షూటింగ్ వెళ్ళినప్పుడు కూడా మంచి ఇన్సిడెంట్. అమితాష్ నాకు ఏం చేస్తానంటే, అప్ప నువ్వు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వస్తే నువ్వు ఇమేజ్ అయిపోతుంది, ఎక్కడ ఎయిర్పోర్ట్ నుంచి సార్ ఎక్కడ చూశాను సార్ మిమ్మల్ని, నన్ను వచ్చి ఓకే అని సార్ నేను పక్కన నిల్చుకున్నాను, కానీ వచ్చి సార్ ఎక్కడ చూశాను సార్ మిమ్మల్ని, మీరు సప్తపది గిరీష్ కదా అని. ఓకే. అలాగే మన లొకేషన్కి వెళ్తే నాగేశ్వర గారు మదర్ ఫాదర్ ప్రొడ్యూసర్ ఆ పిక్చర్. అవునవునవును. నేను ఎవరని తెలీదు, ఎవరు మేకప్ వెళ్ళి సార్ మేడం వచ్చారు కదా, మా అమితాష్ గారు వచ్చారు కదా, ఆయన నాన్నగారు ఎవరు తెలుసా మీకు? ఎవరు తెలీదు, ఒకసారి పిలిచి వస్తానండి. నేను సార్ మేడం పిలుస్తున్నారండి అని. నన్ను చూసి నేను వాక్ చేస్తున్నాను చూసి, అవును మీరు గిరీష్ గారు కదా. అవునండి. ఏం సార్ ముందుగా మీకు చెప్పలేదు? ఎవరు చెప్పలేదు? అమితాష్ మీ కుర్రోడని ఎవరికి చెప్పలేదు. నేను ఎందుకు చెప్పాలని మీరు వచ్చింది. ఆ పిక్చర్ ఇఫెక్ట్ ఇంకా ఎంత ఉందంటే ఆ రెస్పెక్ట్ డెఫినెట్గా ఒక. బట్ అమితాష్ కూడా ఎక్కడ తెలుగులో షూటింగ్కి వచ్చినప్పుడు చెప్పరా, డాడీ మా డాడీ సప్తపది గిరీష్ గారు అని? అడిగితే చెప్తాను, లేకపోతే చెప్పరు. ఓకే. సో అంటే మీ పేరు చెప్పుకొని ఏదో నాకు ఆఫర్స్ రావాలి, ఆ జనరేషన్ అలా లేదు రోషన్. లేదు. అవును. వాళ్ళు ఇండిపెండెంట్ గా వాళ్ళు ఏం చేస్తారు, ఆ ఇండిపెండెంట్ గా రావాలని. బట్ రామ్ చరణ్తో చేసినప్పుడు ఈవెన్ రామ్ చరణ్ కూడా తెలియదా? నేను చెప్పాను, మనం బ్యాంకాక్ లో షూటింగ్ చేసినప్పుడు ఫస్ట్ టైం రామ్ మీట్ చేసి నేను గిరీష్ క్యాజువల్, ఓ ఐ నో దట్ అమితాష్ ఇస్ ఫాదర్ అన్నారు. కాదు, మీ ఫాదర్ కూడా వెరీ గుడ్ ఫ్రెండ్ అండి. అలాగా నాన్నగారు ఫ్రెండా మీరు? అలాగే పిక్చర్ మంచు పిల్లకి శుభలేఖ అని చెప్పాము. ఓ ఒక 10 minutes తర్వాత రామ్ చిరు గారికి ఫోన్ చేసి బ్యాంకాక్ నుంచి, మీ ఫ్రెండ్ ఇక్కడ పక్కన ఉన్నారు, ఎవరంటే గిరీష్ అంత. ఓ చాలా హ్యాపీగా, మన ఇద్దరు సన్స్ మన యాక్ట్ చేస్తున్నారు ఒకే పిక్చర్లోని. ఓకే. ఆ ట్రెడిషన్ కంటిన్యూ అయిందని. మన ఇద్దరు పిక్చర్స్ చేసాము, రామ్ చరణ్ అమితాష్ చేస్తున్నారని ఒక ఇట్స్ వెరీ హ్యాపీ న్యూస్ ఫర్ హిమ్. ఓకే. చిరంజీవి గారు ఎందుకు చేశారు?
నేను ఫస్ట్ శుభలేఖ, శుభలేఖ ఒకటేనా? తర్వాత మంచు పల్లకి. మంచు పల్లకి ఆయన కాంబినేషన్ లో చేశారు కదా. అవును. అవును. బట్ రీసెంట్ గా ఒక ఫంక్షన్ లో చిరంజీవి గారికి కూడా మీ బాబు అని తెలియదు. ఒక ఇన్సిడెంట్ లో కలిసినప్పుడు అది ఆయన బర్త్డే టైం హైదరాబాద్. అవును. అంటే వాళ్ళ డాటర్ మీ బాబు ఫ్రెండ్స్. అవును. సుష్మిత అండ్ అమితాష్ ఓకే, మంచి ఫ్రెండ్స్. ఓకే. బట్ చెప్పగానే ఫీలింగ్ ఏంటి చిరు గారి దగ్గర? సుష్మిత తెలియదు నా గురించి తెలియదు. ఓకే. ఊరికే అమితాష్ హైదరాబాద్ ఉన్నారని ఇన్వైట్ చేశారు మా ఫాదర్ బర్త్డే అని. అమితాష్ వెళ్ళిన తర్వాత ఐ వాంట్ టు మీట్ యువర్ ఫాదర్ అంటే క్యాజువల్గా ఇంట్రొడ్యూస్ చేశారు. ఈయన అమితాష్ ఇలాగ యాక్టర్, తమిళ యాక్టర్. ఓ వెరీ గుడ్ చిరంజీవి, యూజువల్ జెంట్ల్మన్ లాగా ఎలాగ సార్ అంకుల్ బట్ ఐ వాంట్ టు టెల్ యూ వన్ థింగ్ దట్ మై ఫాదర్ అండ్ యు ఆర్ గుడ్ ఫ్రెండ్స్. హూజ్ యువర్ ఫాదర్ అంటే గిరీష్ అంటే. ఆ ఎఫెక్ట్ ఏమైందంటే హీ సెడ్ యూ ఆర్ మై బెస్ట్ ఫ్రెండ్ సన్ అని, యు ఆర్ లైక్ మై సన్. ఓకే. ఫుల్ ఈవినింగ్ అమితాష్లో చిరంజీవి గారు ఉన్నారు. సో అమితాష్ అక్కడ ఫోన్ చేసి చెప్ప యువర్ ఫ్రెండ్షిప్ ఈజ్ సో గుడ్. మన జనరేషన్లో ఇంత క్లోజ్ ఫ్రెండ్షిప్ లేదు. బట్ ఐ వాజ్ వెరీ హ్యాపీ టు సీ దట్ యూ స్టిల్ హ్యావ్ అ గుడ్ రిలేషన్షిప్ అండ్ చిరంజీవి గారు యు ఆర్ సో హ్యాపీ దట్ ఐఎమ్ యువర్ సన్ అని చెప్పారు. నైస్ మూమెంట్స్ రోషన్. అవును సార్, మీ రోజుల్లో అది ఉండేది సార్. ఆ బాండ్ కలుస్తున్నాం లేదు అదే ఉండేది, వేరే విషయం. కానీ దట్ బాండ్ ఈజ్ ఆల్వేస్ దేర్. షూట్ లేకపోతే మీట్ అవ్వటం, ఒకళ్ళ ఇంటికి ఒకళ్ళు రావటం, డిన్నర్, లంచ్, వాకింగ్, జిమ్. మన మంచుపల్లికి షూటింగ్ టైం హైదరాబాద్ లోనే సుష్మితాస్ బర్త్ అయింది. ఫస్ట్ డాటర్. నేను, సుహాసిని, నారాయణరావు, అందరూ మన రాజేంద్ర ప్రసాద్ గారు. సో మీ టైంలో అంటే అదే 1980s లో వచ్చిన ఆ టైం ఉన్న ఆర్టిస్టులు అంటే ఎవరు మీతో పాటు ఈక్వల్గా ఇండస్ట్రీకి వచ్చి స్ట్రగుల్స్ ఫేస్ చేసుకుంటూ సినిమాల్లో ఆఫర్స్ కోసం చెన్నైలో స్ట్రగుల్ చేసి వచ్చినప్పుడు చాలా కేమ్ టు ద ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్. నరేష్ డెఫినెట్లీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ వచ్చారు. కార్తిక్ గారు ఇక్కడ తమిళ్లో కమ్ విత్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్. ఓకే. ఇండిపెండెంట్ గా నాన్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఎవరు వచ్చారని వెరీ డిఫికల్ట్ టు సే, ఎక్సెప్ట్ మన ముందుగా చిరంజీవి గారు. ఓకే. ఆయన తర్వాత మీరు మళ్ళీ నారాయణరావు ఒక ఫిల్మ్ బ్యాక్గ్రౌండ్ వచ్చారు. రాజేంద్ర ప్రసాద్ గారు కూడా ఒక ఫిల్మ్ బ్యాక్గ్రౌండ్ ఉంది వాళ్ళకి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.